ఈరోజు దసరా 4వ రోజు. ఈరోజు మనం అమ్మవారికి సమర్పించబోయే నైవేద్యం అల్లం గారెలు. గారెలు అనగానే చాలా ఎక్కువ పని అనుకుంటారు, కానీ మన ఛానల్ ఉన్నదే ఈజీ రెసిపీస్ నేర్పించడం కోసం. సో ఈజీగా, త్వరగా, టేస్టీ అండ్ క్రిస్పీగా ఎలా చేయొచ్చో చూద్దాం. హాయ్ బిజీబీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఒక కప్పు చాయ్ మినపగుళ్ళు తీసుకొని ఒక 4 hours నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచ్ అల్లం, 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేయండి. మరీ మెత్తగా చేస్తే బాగోదు, చాలామంది ముక్కలు ముక్కలుగా వేస్తారు, అట్లా కూడా బాగోదండి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసిన జార్లోనే ఆ పేస్ట్ తీసేసుకొని కడగనవసరం లేదు. ఈ నానిన మినపప్పు వేసుకొని దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్లు చాలా తక్కువ వేయాలండి. పిండి మెత్తగా ఉండాలి, కానీ గట్టిగా ఉండాలి. అంటే పలుచగా చేయకూడదు, అలా అని నలగకుండా కూడా ఉండకూడదు. చాలామంది కంప్లైంట్ ఏంటంటే గ్రైండర్లో వేసిన పిండితో అయితేనే గారెలు క్రిస్పీగా వస్తాయి, మిక్సీలో అయితే గట్టిగా వస్తాయి అని. కానీ ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యారంటే మీకు సేమ్ గ్రైండర్లో చేసిన పిండిలా ఉంటుంది. ఆ పిండిని తీసుకొని మనం బాగా బీట్ చేయాలి. నేను ఒక 5 minutes పైనే బీట్ చేశానండి. ఆ బీట్ చేసేటప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లోనే చేయాలి, చేతితోనే చేయాలి. ఆ తర్వాత మీరు వాటర్ తీసుకొని అందులో కనుక ఈ పిండిని వేస్తే అది పైకి తేలాలి, అంటే బాగా తయారైనట్టు పిండి. ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ సేమ్ డైరెక్షన్లో బాగా దాన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని ఒక 15 minutes అలా వదిలేయండి. 15 minutes తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఈలోగా పిండిలో ఒక 2 tablespoons వరిపిండి వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ సేమ్ డైరెక్షన్, అంటే రివర్స్ డైరెక్షన్లో చేయకూడదు. సేమ్ డైరెక్షన్లో అలా చేయడం వల్ల పిండి ఫ్లఫీగా అవుతుంది, గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం గారెలు అంటే చాలా పెద్ద పని అనుకునే ప్రాసెస్ని మానేసి, అంటే కవర్లు పెట్టడం, దానిపైన నీళ్ళు రాసుకోవడం, దాన్ని తీసుకొచ్చి వేయడం, ఇదేం చేయకుండా ఈజీగా చేతిలోనే వేసుకునేలాగా చూద్దాం. చూడండి, పక్కన చిన్న బౌల్లో వాటర్ పెట్టాను. దాంట్లో చేతిని డిప్ చేసి చేతిపైన ఒక ముద్ద పెట్టుకొని దాన్ని పలుచగా రౌండ్గా వత్తుకొని మళ్ళీ మన బొటనవేలు ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి వాటర్లో ముంచి మనం మధ్యలో హోల్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఆయిల్లో వేయడమే. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. బట్ ప్రతిసారి, అంటే మీరు ఒక గారె వేసిన తర్వాత నెక్స్ట్ గారె వేయడానికి కంపల్సరీ చేతిని వాటర్లో డిప్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం హోల్ చేసుకోవడానికి కూడా బొటన్ వేల్ని కంపల్సరీ వాటర్లో డిప్ చేయాలి. ఇలా చేసి వేసి చూడండి, అండ్ గారెలు చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. చూడ్డానికి మీకు తెలుస్తుంది అవి ఎలా ఉన్నాయో. చూసారా ఎంత సులభంగా మనం గారెలు చేసుకున్నామో. వీటిని అమ్మవారికి సమర్పిద్దాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రోజువారీ దసరా నైవేద్యాల రెసిపీల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. నమస్తే.